నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఏకైక బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 155 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నాన్నను కలవడానికి ఆమె ఈరోజు ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పోయినటువంటి పరిస్థితి. కవితను చూసిన వెంటనే కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. ఎమోషన్ అయిన కేసీఆర్ హగ్ చేసుకున్నాడు బిడ్డను. ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చినటువంటి దాఖలాలు కూడా చూసినాం. దాదాపు 153 రోజుల పాటు ఎమ్మెల్సీ కవిత ఆమె తీహార్ జైల్లోనే ఉన్నది. తీహార్ జైల్లో సతమతమైతూ అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ కవిత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఆమె జైల్లో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. సో కవిత మొన్న బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వచ్చింది. ఈ రోజు ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి కవిత పోయినటువంటి పరిస్థితి. సుమారు కవిత 5 రోజుల పాటు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లోనే ఉండేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. జైల్లో తనకు జరిగినటువంటి ఘటన అంటే జైల్లో 153 రోజుల పాటు తను ఏ విధంగా ఉన్నది, జైల్లో తన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, జైల్లో ఏ విధంగా తను శిక్ష అనుభవించింది, ఏ విధంగా జైల్లో తనను ట్రీట్ చేసినారు, కోర్టులో ఏ విధంగా ట్రీట్ చేసినారు, ఆమె జైలు జీవితం అంతా కూడా కేసీఆర్తో షేర్ చేసుకునేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి. ఒకసారి చాలా క్లియర్ కట్గా కొన్ని వీడియోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కవిత నిన్న రాగానే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కేటీ రామారావుని పిలిపించుకొని తర్వాత వాళ్ళ వదినమ్మని కూడా పిలిపించుకొని ఆమె రాఖీ పండుగకు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్కి కవిత రాఖీ కట్టినటువంటి ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతా ఉంది. ఒకసారి ఆ వీడియో కూడా చాలా క్లియర్గా మీరు చూడొచ్చు. కవిత వాళ్ళ అన్నయ్యకు రాఖీ కడుతున్నటువంటి ఆ వీడియో. నిన్న కేటీఆర్కు కవిత రాఖీ కట్టినటువంటి పరిస్థితి. సో రాఖీ కట్టింది, స్వీట్ కూడా తినిపించినారు. నిన్న ఒక హంగామా వాతావరణం ఏర్పడ్డది బీఆర్ఎస్ పార్టీ భవన్లో, ప్లస్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక హంగామా వాతావరణము. నిన్న పటాకాయలు కాల్చడము, ధూమ్ధామ్, నిన్న గులాబీ జెండాలు ఎగిరేయడము, అనేక విధాలుగా నిన్న చర్చాంశకంగా మారింది పూర్తి స్థాయిలో. నిన్న కవిత కేటీఆర్కు రాఖీ కట్టినటువంటి ఆ సన్నివేశం మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. కాళ్ళు మొక్కనికి పోతే కేటీఆర్ లేదు లేదు అని చెప్పి హగ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. ఎందుకంటే కేటీఆర్కి ఎందుకు కవిత అంత ఎక్కువగా గౌరవం, ప్రేమ, మర్యాద ఎందుకు చూపిస్తుందంటే కేటీఆర్ కవిత జైల్లో ఉన్నప్పుడు నానా రకాలుగా ఇబ్బంది పడ్డాడు. అడ్వకేట్లను కొలాబ్ చేసుకోవడము, అడ్వకేట్లతో మాట్లాడడము, ఊకే ఢిల్లీకి వెళ్ళడము, కవితను కలవడము, ములాఖత్కు కవిత దగ్గరికి వెళ్ళి ఆమెకు ధైర్యం నింపడము. మేము బెయిల్ తెస్తున్నాము, నువ్వు ఇబ్బంది పడకు, అధైర్యపడకు, స్ట్రాంగ్గా ఉండు, ధైర్యంగా ఉండు, ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం, అతి త్వరలో నువ్వు బయటకు వస్తావు, మనం అందరం బాగానే ఉన్నాం, ఫ్యామిలీ బాగానే ఉన్నది, మీ పిల్లలు బాగానే ఉన్నారు, నేను చూసుకుంటున్నా అని చెప్పి కవితకు కేటీఆర్ ధైర్యం నింపుకుంటూనే ముందుకొచ్చిండు. ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి కేటీఆర్ ధైర్యంతో కవిత జైల్లో కొంత స్ట్రాంగ్గా ఉన్నది. కాబట్టి మా అన్న ధైర్యం నాకు బీభత్సంగా ఉన్నది కాబట్టి సో కేటీఆర్ పైన అత్యంత ఎక్కువ కవిత ప్రేమ చూపిస్తున్నది. ఇంకోటి తోడబుట్టిన అన్న కాబట్టి ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ సన్నివేశం కూడా చూడొచ్చు. నిన్న స్వీట్లు తినిపించుకొని ఒక హంగామా వాతావరణం కనబడ్డది. సో దాదాపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 153 రోజుల పాటు ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. దాదాపు ఆమె 10 కిలోల వెయిట్ కూడా తగ్గిపోయిందని చెప్పి కేటీ రామారావు మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మనం విన్నాం. తర్వాత వచ్చేసి కవిత ఈ అంశం అయిపోయిన తర్వాత ఈ రోజు పొద్దున అంటే 10 గంటల ప్రాంతంలో ఆమె ఎర్రబల్లి ఫామ్ హౌస్కు పోయినటువంటి పరిస్థితి. ఎర్రబల్లి ఫామ్ హౌస్కు పోయి కేసీఆర్ దగ్గర ఆమె ఆశీర్వాదం తీసుకున్నటువంటి ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. కవిత జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ 1% కూడా పోలే. ఎప్పుడు పోయి కవితతో మాట్లాడింది లేదు, కవిత ములాఖత్ కోసం పోయింది లేదు, కవిత సంబంధించినటువంటి ఆ టాపిక్ ఏ మీడియాతో కూడా డిస్కస్ చేసింది లేదు. ఓసారి టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడిండు, కవిత కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుందని చెప్పి. తర్వాత ఇంకేదో భారీ బహిరంగ సభనో లేదో మళ్ళీ అదే మీడియాకి సంబంధించిన ప్రెస్ మీట్లోనే కేసీఆర్ మాట్లాడిండు, కవిత ఎలాంటి తప్పు చేయలేదు, బీజేపీ ఆడుతున్న డ్రామా, కావాలని ఇబ్బంది పెడుతుర్రు, మేము ఎలాంటి తప్పులు చేసేవాళ్ళం కాదని కేసీఆర్ మాట్లాడిండు. ఒకటో రెండోసారి మాట్లాడింది అంతే. అసలు కవితకు సంబంధించిన ప్రస్తావన కేసీఆర్ ఒక్కసారి కూడా తీయలేదు. చక్కగా ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్కనే మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండి బ్యాక్ ఎండ్ స్టెప్ పూర్తి స్థాయిలో చేసినట్టు. అంటే భారతీయ జనతా పార్టీ నేతలతో కేసీఆర్ మాట్లాడిండు, బిఎల్ సంతోష్తో కేటీఆర్ను, హరీష్ రావును ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపి మాట్లాడిచ్చిండు, అమిత్ షాతో మాట్లాడినారు, భారతీయ జనతా పార్టీ నేతలతో డిస్కస్ చేసినారు.
అందుకే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన 4 రాజ్యసభ సభ్యులను బీజేపీ పార్టీలోకి విలీనం చేసుకున్నారనేటటువంటి ఒక చర్చ కూడా ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున కొనసాగింది. అంటే బీజేపీ సహకారంతోనే కవితను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గతంలో మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి తనను కూడా విచారణ పేరుతోటి లేకపోతే ఇంకా వేరే అంశం అని చెప్పి జైల్లోనే పెడుతున్నారు. సో కవితను కూడా విచారణ ముగిసిపోయింది కదా, ఇంకా బయటికి తీసుకెళ్ళవచ్చు, పెద్ద ఇబ్బంది, బయటికి వెళ్ళిపోవచ్చామా? ఒక మనిషికి బతికేటటువంటి హక్కున్నది, సమాజంలో జీవించేటటువంటి హక్కున్నది. మీకు ఇంకా ఎన్ని రోజులు విచారణ పేరుతోటి, రిమాండ్ పేరుతోటి, కస్టడీ పేరుతోటి ఎన్ని రోజులు ఇంక ఇబ్బంది పెడతారు మనిషిని అని చెప్పి కవితకు కండిషన్స్ బెయిల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. దాదాపు 3 కండిషన్స్ బెయిల్స్ ఇచ్చినారు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి 10 లక్షల రూపాయల బాండ్ పేపర్ కోర్టుకు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది, అంటే ఈమె ఎటు వెళ్లకుండా. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆమెకు సంబంధించిన పాస్పోర్ట్ ఆమె రౌస్ ఎవెన్యూ కోర్టులో సబ్మిట్ చేయాలా, ఆమె ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ కవిత ఎమర్జెన్సీతో ఇతర దేశాలకు వెళ్లాలని చూస్తే ఆమె మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. మెజిస్ట్రేట్ ఓకే అన్న తర్వాతనే కవిత విదేశాలకు వెళ్లాలంటూ కూడా ఒక అంశం తెరపైకి వచ్చింది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎప్పుడు సిబిఐ ఈడీ అధికారులు విచారణకు పిలిచినా మీరు వెళ్ళాలి, ఖచ్చితంగా సహకరించాలి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు, మీరు బయటికి పోయి ఎవరిని మ్యానిపులేట్ చేయొద్దు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయొద్దు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు కవితకు చెప్పినటువంటి పరిస్థితి. సో కవితకు 3 ఆప్షన్స్ తో పాటు బెయిల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కవిత ఎర్రపల్లి ఫామ్ హౌస్ పోయిన వెంటనే కవితకు స్వాగతం పలికినారు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇక హ్యాపీరావు మొత్తం కవితతోనే ఉన్నాడు. హ్యాపీరావు, హరీష్ రావు, రామన్న వీళ్ళందరూ కవితతోనే ఉన్నారు. జీవన్ రెడ్డి అయితే కాలు మొక్కిండు కవిత. ఆర్మూర్ పాండ్ ఉన్నాడు కదా, మన పాండన కాలు మొక్కిండు. బాల్మాన్ టీ షర్ట్ 50,000-40,000 టీ షర్ట్ బ్యాచ్ ఉండు కదా, ఆయన కాలు మొక్కిండు. సో కేసీఆర్ కాళ్ళు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకుంది, తర్వాత హగ్ చేసుకుంది. కేసీఆర్ కంటెంట్లో లైట్ గా నీళ్లు కూడా వచ్చింది, కన్నీళ్లు పెట్టుకున్నాడు. పాపం ముద్దిచ్చినటువంటి ఆ దాఖలాలు చూసినాం. సో కన్న తండ్రి ఆ ప్రేమ ఎటుపోదు. చాలా సార్లు కవిత తీహార్ జైలుకు శోభమ్మ వాళ్ళు పోయినప్పుడు లేకపోతే కేటీఆర్ హరీష్ రావు పోయినప్పుడు అడిగేదట కవిత నిజంగానే, నాన్న ఎక్కడున్నాడు, నాన్న ఎందుకు రావట్లేదు అంటూ కూడా కవిత అడిగేది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. అంటే కవిత చాలా సార్లు బాపు ఎందుకు వస్తాడు అన్న అని చెప్పి కూడా అడిగిందంటూ చాలా మంది మాట్లాడుతున్నటువంటి అంశం. సో కవిత ఈ విధంగా ఆమె కూడా ఎమోషన్ అయింది. తర్వాత కేసీఆర్ కూడా ఎమోషన్ అయినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం ఇక్కడ ఫోటోలో చూస్తా ఉన్నాం. తర్వాత వాళ్ళు హక్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ నాన్న కూడా కవితను హత్తుకొని నిజంగా ఒక మంచి సన్నివేశం ఇది. ఎందుకంటే 155 రోజుల తర్వాత బిడ్డను చూసి ఎమోషన్ అవడం అనేది నిజంగా చాలా మంచి సన్నివేశం. అంటే ఎంత బాధపడి ఉండొచ్చు, ఆమె ఎంత నరకం అనుభవించవచ్చు. సరే ఆమె తప్పు చేసినా తప్పు చేయలేదు సెకండరీ, కానీ జైల్లో 155 రోజులు అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ ఆమెకు జైలు అలవాటు లేనటువంటి వ్యక్తి 155 రోజుల పాటు తీహార్ జైలు, పెద్ద జైల్లో ఉండడం అంటే అది చాలా నరకయాత్రతో కూడినటువంటి పని. సో ఆశీర్వాదం కూడా తీసుకున్నది కవిత వాళ్ళ కొడుకు కూడా ఇక్కడ మీకు కనబడతా ఉన్నాడు. తర్వాత ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఫోటో కూడా మీరు చూడొచ్చు, ఆశీర్వాదం తీసుకున్నటువంటి ఫోటో కూడా మీరు చూడొచ్చు. సో ఎమోషన్ అయిండు కేసీఆర్, నిజంగా కన్నీళ్లు పెట్టుకునేటటువంటి ఆ సన్నివేశం కూడా మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ ఎమోషన్ అయినటువంటి పరిస్థితి. కవిత వాళ్ళ నాన్నను ఓదారిస్తా ఉంది. సో నేను వచ్చేసిన నాన్న, నేను ఉన్నా కదా అంటూ కూడా కవిత కేసీఆర్ తో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాన్ని కూడా మనం చాలా క్లియర్ కట్ గా చూస్తా ఉన్నాం. సో మొత్తానికి కేసీఆర్ కవిత ఇద్దరు కూడా చాలా రోజుల తర్వాత కలిసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కవిత మాత్రం బ్యాక్ టు తెలంగాణ. ఇక కేసీఆర్ కవితకు ఢిల్లీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కొనసాగుతున్నది. ఆమె జపం కూడా చేస్తున్నది. ఆమె జపం చేస్తున్నటువంటి జపమాల కూడా మనకు చాలా క్లియర్ గా ఆమె మెడలో కనబడుతున్నది. ఆమె జపం చేస్తా ఉంది. జైల్లోనే తను జపం స్టార్ట్ చేసింది. మౌనవ్రతం కూడా ఆమె స్టార్ట్ చేసింది. భగవద్గీత పుస్తకాలు చదవడము, అనేక పుస్తకాలు చదవడం కవిత గతంలోనే స్టార్ట్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. మొత్తానికైతే కవిత బ్యాక్ టు తెలంగాణ, మళ్ళీ రాజకీయాలలో దూసుకెళ్లేటటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ 5 రోజుల పాటు నా దగ్గరికి ఎవరు రాకండి, ఎవరు నన్ను కలవకండి, నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నా, మా నాన్నతో నేను మాట్లాడాల్సింది చాలా ఉందంటూ కూడా కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెప్పింది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి.